హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ టెంపుల్ గురించి చెప్పబోతున్నాను. అసలు ఈ టెంపుల్ ఎక్కడుంది, ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలి అన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. మరి ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చెప్పే ఇంట్రెస్టింగ్ న్యూస్ అంతా మీ వరకు చేరుతుంది. మీ అందరికీ అరుణాచలంలో ఉన్న అరుణగిరి బాగా తెలుసు, కానీ ఈ అరుణాచలానికి 120 కిలోమీటర్ దూరంలో ఉన్న వేదగిరీశ్వర్ గురి గురించి తెలుసుకోవాలి. ఇది సౌత్ ఇండియాలోనే 1500 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్. తమిళనాడులోని తిరుకుల్కుండ్రం విలేజ్లో 265 ఏకర్స్ ల్యాండ్లో 500 ఫీట్ హైట్లో సుమారుగా 565 మెట్లుతో ఈ గుడి ఉంటుంది. మెట్లు ఎంత నిటారుగా ఉంటాయంటే కొండపైకి ఎక్కేసరికి దేవుడు కనిపించేస్తాడండి నిజంగా. పూర్వం ఒకసారి భరద్వాజ్ మహర్షికి అన్ని వేదాలని క్షుణ్ణంగా నేర్చుకొని ఆ తర్వాత మోక్షం పొందాలని పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. అతని భక్తికి మెచ్చిన పరమశివుడు 4 వేదాలకు ప్రతిరూపంగా 4 పర్వతాలను సృష్టిస్తారు. అంతేకాకుండా ఉత్తరం దిక్కునున్న అథర్వ శిఖరంపై పరమశివుని స్వయంభుగా వెలుస్తారు. మోక్షానికి నిజమైన మార్గం అచంచలమైన భక్తి, సర్వప్రాణికోటికి సేవ చేయడం మరియు వాటిపై ప్రేమ చూపడమే అని భరద్వాజ్ మహర్షికి పరమశివుడు హితోపదేశం కూడా చేస్తారు. అందువల్లే ఇక్కడ వెలిసిన శివస్వరూపానికి వేదగిరీశ్వర స్వామి అని పేరు. సాంస్క్రిట్లో వేదగిరీశ్వరర్ అంటే ద లార్డ్ ఆఫ్ వేదిక్ మౌంటైన్స్ అంట. చిరంజీవి గారు నటించిన గూఢాచారి నెంబర్ 1 సినిమాలో పక్షుల ద్వారా రహస్య సమాచారాన్ని ఎలా చేరవేస్తున్నారో చూపించారు. సినిమా జోనర్కి తగ్గట్టుగా ఆ పక్షుల కథ మార్చినా వాటి అసలు కథ వేరే ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం కొన్ని ఈజిప్టియన్ జాతికి చెందిన రాబందులు రోజు 11 గంటలకు ఈశ్వరుడికి నివేదించిన చక్కెర పొంగల్ని తినడానికి వచ్చేవి. ఇవే పక్షులు కంచి, రామేశ్వరం, మదురై క్షేత్రాల్లో కూడా కనిపించినట్లు ఫోటోగ్రఫీ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయంట. 1998 నుంచి వీటి రాక ఆగిపోయింది. కొందరు ఈ జాతి పక్షులు అంతరించిపోయాయని, కొందరు పాపవీతులైన మనుషులు శిఖరానికి రావటం ఒక కారణమని అంటున్నారు. అరుణాచలంలో లాగానే కొండపైన కొండ కింద ఈశ్వరుడు వెలిశారు. ఇక్కడ అమ్మవారి పేరు త్రిపుర సుందరీ దేవి. ఈ వేదగిరీశ్వర క్షేత్రానికి పక్షితీర్థం అని కూడా పేరు ఉంది. కొన్ని ముఖ్యమైన రోజుల్లో పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణలు కూడా చేస్తారంట. ఎంతో ఆయాసంతో అన్ని మెట్లు ఎక్కాక ముఖద్వారాన్ని చూడగానే ఆ కష్టమంతా మర్చిపోతాము. ఇందాక 2 రాబందుల గురించి చెప్పాను కదా, వాటి అసలు కథ వేరే ఉంది. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పిక్చర్ ఒకటి చూసాము. కొండపైన ఆలయంలోని పూజారి ఆ పరమశివునికి నివేదించిన చక్కెర పొంగలి పెట్టే ఫోటో ఇది. ఒకసారి కృతయుగంలో 8 మంది మహామల్లుకు ప్రాపంచిక భోగాలను అనుభవించాలనే కోరిక కలిగింది. అప్పుడు వారు ఘోర తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటాడు. వారు నిజం చెప్పలేక తటపటాయిస్తూ మీ సేవ చేసుకునే భాగ్యాన్ని ఎల్లప్పుడూ కలగజేయాలని అబద్ధం చెప్తారు. కానీ శివుడు వారి మనసులో ఉన్న కోరికను గమనించి 8 మందిని 8 పక్షులే జన్మించమంటాడు. ఒక్కొక్క యుగంలో 2 చొప్పున భూలోకానికి వచ్చి ప్రతిరోజు గంగలో స్నానం చేసి ఈ కొండపై పెట్టే ప్రసాదాన్ని తినిపోతూ ఉండమంటారు. ఆ తర్వాత జన్మలో వారికి మోక్షం కలుగుతుందని చెప్తారు. ఆ విధంగా పరమశివుని ద్వారా ఆజ్ఞాపించడం వల్లనే ఆ మునులే కృతయుగంలో చండ ప్రచండ, త్రేతాయుగంలో జటాయువు, సంపాతి, ద్వాపర యుగంలో శంభుగుప్త, మహాగుప్త, కలియుగంలో పూషా విధాత అనే పేర్లు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ టెంపుల్ గురించి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కి కొండపైకి చేరుకున్నాక కొండపై నుంచి పెద్ద నీటిమడుగు కనిపించింది. దాన్ని శంకుతీర్థం అంటారంట. కొన్ని తిథుల్లో అక్కడ పుణ్యస్నానాలు చేస్తారని చెప్పారు. అలాగే 4 గోపురాలతో ఒక ఆలయం కూడా కనిపించింది. ఆ ఆలయం కూడా పక్షితీర్థంలో ఒక భాగమే అని తెలిసింది. సంవత్సరంలో 3 పర్వదినాల్లో మాత్రమే స్వామివారికి అభిషేకం జరుగుతుంది. మిగతా రోజుల్లో అమ్మవారి పాదాలకు మాత్రమే అభిషేకం చేస్తారంట. ఇక్కడ చూసిన మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఆలయంలోకి చేరగానే గర్భగుడి చుట్టూ చిన్న చిన్న డాట్స్ లాగా కనిపించాయి. అవేమిటా అని పరిశీలించి చూస్తే సూర్యుని కిరణాలు అలా డాట్స్ రూపంలో వస్తున్నాయని తెలిసింది. అదేవిధంగా ఈ ఆలయంలో మనకి ధ్వజస్తంభం తప్ప నంది ఎక్కడా కనిపించదు. సాక్షాత్తు ఈ కొండని ఈశ్వర స్వరూపంగా భావించి పైకి అధిరోహించడం ఇష్టం లేక నంది కిందనే ఉండిపోయారు. కొండపైన వెలిసిన వేదగిరీశ్వర స్వామివారి ఆలయాన్ని చూస్తున్నట్లుగా ఉన్న ఈ నందిని కిందనున్న పెద్ద ఆలయంలో వృషభతీర్థంలోని ఇప్పటికీ చూడవచ్చు. అరుణాచలంలో లాగానే కొండపైన కొండ కింద ఈశ్వరుడు వెలిశారు. ఇక్కడ ఈ క్షేత్రాన్ని పక్షితీర్థం అని కూడా అంటారు.
సంవత్సరంలో 3 పర్వదినాల్లో మాత్రమే అభిషేకం జరుగుతుంది. మిగతా రోజుల్లో అమ్మవారి పాదాలకు మాత్రమే అభిషేకం చేస్తారు. చైత్రమాసంలో స్వామివారికి, ఆషాఢ మాసంలో అమ్మవారికి 10 రోజుల పాటు ఎంతో ఘనంగా ఉత్సవాలు చేస్తారు. పక్షితీర్థం కన్యారాశి వారికి పరిహార స్థలంగా కూడా ప్రసిద్ధికి ఎక్కింది. కన్యారాశిలో జన్మించిన వారు తమ జాతక దోషాలను నివారించడానికి ఇక్కడకు వచ్చి స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. పక్షితీర్థం క్షేత్రానికి స్థల వృక్షం అరటి చెట్టు. ఇక్కడ ఎన్నో రకాల ఆయుర్వేద మొక్కలు మరియు వృక్షాలు ఉన్నాయని, ఆ వృక్షాల నుంచి వచ్చే గాలి పీల్చుకుంటే అన్ని రకాల వ్యాధులు నయమవుతాయని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. ఇంతేనండి, చాలా వరకు ఈ టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. అలాగే మీరు కూడా ఈ టెంపుల్కి రావాలనుకుంటే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, ఈ ఊర్లో ఎక్కడా కూడా అకామిడేషన్ అనేది లేదండి. అలాగే టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నుంచి 12 వరకు అండ్ ఈవినింగ్ 4కి ఓపెన్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.